रियासत तेलंगाना के जिले सूर्यापेट में सनसनीखेज वारदात पेश आई जहां साबिक सरपंच और बीआरएस लीडर सी मथु को नामालूम अफराद ने बेदर्दी से कत्ल कर दिया। ये वाकया जिले के इरकारम इलाके में पेश आया। इतलात के मुताबिक हमलावरों ने मधु के जिस्म के 3 टुकड़े करके उन्हें थैले में बांध दिया और करीबी एसआरएसपी केनाल में फेंक दिया। मुकामी अफराद ने मुश्तबा थैले को देखकर पुलिस को इतला दी। पुलिस मौके पर पहुंचकर लाश को पोस्टमार्टम के लिए सरकारी दवाखाना मुंतकिल कर चुकी है और मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया गया है। मधु के कत्ल के बाद एरकारम में कशीदगी का माहौल पाया जाता है। పదకొండింటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళి పిల్లలు ఉండి డాడీ ఫోన్ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చేపించుకురా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడుబిడ్డ భర్త ఫోన్ చేస్తే మధు ఆడున్నావు అని అంటే బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా, 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు, మళ్ళా ఎత్తిండు. ఎత్తి బాబా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడుబిడ్డ భర్త. రాగానే మౌనిక మధు వచ్చిండా అని అంటే ఇంకా రాలేడు బాబాయి అనుకుంటున్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12ంటికి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నాడుబిడ్డ భర్తని